మా మావయ్యని, నా భర్తని అవమానిస్తే మరి వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్తున్నా, వాళ్ళకి ఎప్పటికి కూడా నిద్ర పట్టలేనటువంటి రోజులు గుర్తుపెట్టుకోవాల్సిందే అంటూ చెప్తోంది ఉపాసన. మొత్తానికి చరణ్ అన్న, అలాగే తన మావయ్య చిరంజీవి గారన్న ఎంతో గౌరవం ఇస్తుంది ఉపాసన. అంతేకాకుండా ఒక కోడలిగా తన బాధ్యతను ఎంత సక్రమంగా నిర్వహిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు తాజాగా ఉపాసన కూడా మీడియా ముందుకొచ్చి తన మావయ్యని కానీ, అలాగే తన భర్తని కానీ ఏవైనా అంటే ఊరుకునేది లేదని, ముఖ్యంగా అలా అన్న వాళ్ళకి, అనాలనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా. అన్న వాళ్ళకి, అలా అనుకున్న వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, మీ మీద పరువు నష్ట దావా వేస్తే ఖచ్చితంగా అది చరణ్ అయినా లేదా మావయ్యకి అయినా సరే మీరు సమాధానం చెప్పుకోక తప్పదు. మిమ్మల్ని నేరుగా పిలిచి మరి కావలసినటువంటి మందలించి పంపిస్తానంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇదే అదునుగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా వచ్చేయాలని మీరు మాత్రం ప్రయత్నించొద్దండి. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నారు అందరూ అంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉపాసనకి సంబంధించిన విషయంలో మెగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీగా విజయం సాధించి జనసైనికుడిగా మారారు పవన్ కళ్యాణ్. అలాగే రామ్ చరణ్ కూడా తన తండ్రితో కలిసి మరి తను కూడా మెగా పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసనకి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఇటీవల ఒక బిడ్డకి తల్లిగా మారిన తర్వాత ఇంటి పట్టునే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ పవన్ కళ్యాణ్ని కానీ లేదా తన భర్తని, మామయ్యని అంటే ఊరికినే వదిలే ప్రసక్తే లేదంటోంది ఉపాసన. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది.